ఇప్పుడు మనకి 9261కి క్యూబ్ రూట్ ఏమంటే ఎల్సిఎం పద్ధతి రాకుండా షార్ట్ కట్లో డిజిట్ సమ్ అనే మెథడ్ వాడదాం. ఇంగ్లీష్లో అయితే డిజిట్ సమ్ అండి, తెలుగులో అయితే అంకెల మొత్తం. ముందు ఈ పదం యొక్క మీనింగ్ తెలుసుకుందాం మనం. అంకెల మొత్తం ఏంటి సార్? అంకెల మొత్తం అనగా అంటే సంఖ్య రూపంలో ఉన్న ప్రతి వాల్యూని అంకె రూపంలోకి తీసుకురావాలి అంటే ఏంటి సార్? ఇప్పుడు 9261 అనేది సంఖ్య కదండి, సంఖ్య రూపంలో ఉన్నదని అంకెల రూపంలో తీసుకురావాలి అంటే డిజిట్ రూపంలో తీసుకోవాలి. ద నెంబర్ వాల్యూ షుడ్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిట్ రూపంలో అని తీసుకురావాలి. అంటే డిజిట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? అంకెలు అంటే 0 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉండేటంటే డిజిట్స్. అంటే నెంబర్ రూపంలో ఉన్నదంతా కూడా డిజిట్ రూపంలో తీసుకురావాలంటే 0 to 9 వరకు రావాలి. మరి ఎలా తీసుకురావాలి సార్? ఇంగ్లీష్లో అయితే సమ్ అన్నాం, తెలుగులో అయితే మొత్తం అన్నాం. మొత్తం అంటే అర్థం ఏంటంటే ప్లస్ చేయడం. మీకు అర్థం అవడం కోసం చిన్న లాజిక్ కూడా తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా 96 అని ఒక నెంబర్ ఉందండి, దీన్ని డిజిట్ రూపంలో మార్చాలంటే 9 6కి మధ్యలో ప్లస్ చేస్తున్నాను. ప్లస్ చేస్తే 9 + 6 15. మళ్ళీ ప్లస్ చేయగా కూడా నీకు నెంబర్ రూపంలో వచ్చింది. ఇది డిజిట్ రూపంలో వచ్చేదాకా ప్లస్ చేస్తూ రావాలా అంటే 1 + 5 6 ఈ రూపంలో తీసుకురావాలి. 6 అనే డిజిటే కదండి, సింగిల్ రీజన్లో ఉండాలి, సింగిల్లో ఉంది అంటే డిజిట్ రూపంలో తీసుకురావాలి. అంటే ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటున్నానండి, 1 2 5 8 అని ఉంది. ఇది డిజిట్ రూపంలో తీసుకురావాలంటే ఏం చేస్తాము? 1కి 2కి 5కి మధ్యలో ప్లస్ చేస్తూ వద్దాం. ప్లస్ చేస్తే 1 + 2 ఎంత అండి? 3 3 + 5 ఎంత అండి? 8 8 + 8 ఎంత అండి? 16. వీటిని ప్లస్ చేస్తే నాకు 16 వచ్చింది. మళ్ళీ ఇది నెంబరే డిజిట్ రూపంలో రావాలంటే 1 + 6 = 7 అనేది తీసుకొచ్చాను. 7 అనేది డిజిట్ కాబట్టి ఆడికి ఆపేశాను. కాన్సెప్ట్ ఏంటంటే నీకు డిజిట్ వచ్చేదాకా యూ షుడ్ మస్ట్ బి డూ ది సమ్ అంటే నువ్వు ఖచ్చితంగా ప్లస్ చేస్తూ రావాలి. అంటే అది ఎప్పటి వరకు? డిజిట్ వచ్చేదాకా. నువ్వు ప్లస్ చేయగా వచ్చింది కూడా నెంబర్ అయితే ఆ నెంబర్ని మళ్ళీ ప్లస్ చేయడం. ఇప్పుడు నాకు ప్లస్ చేయగా 15 వస్తే దాన్ని ప్లస్ చేయగా మళ్ళీ 6 వచ్చింది, డిజిట్ వచ్చేదాకా వేసాను. నాకు ప్లస్ చేయగా 16 వస్తే దాన్ని ప్లస్ చేస్తే మళ్ళీ 7 వచ్చింది, డిజిట్ వచ్చేదాకా వేసుకోవచ్చు వచ్చాను. ఇది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ఆధారంగా 9261ని క్యూబ్ రూట్ చేద్దామండి. ఇలా ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 9261 ఉంది. దీన్ని నేను ఎల్సిఎం ఓరియంటెడ్ కాకుండా డిజిట్ సమ్మాన్లో వాడుతున్నాను. సరే ఎలా చేద్దాం సార్? ఈ క్యూబ్ రూట్తో సంబంధం లేకుండా 9261 అనే నెంబర్కి ప్లస్ చేస్తున్నాను అంటే క్యూబ్ రూట్తో సంబంధం లేదు. ఈ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్స్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి 9261ని తీసుకుంటే సమ్ చేద్దాం అంటే ప్లస్ చేద్దాం. 9 + 2 + 6 + 1 ప్లస్ చేస్తున్నాను. ప్లస్ చేస్తే 9 + 2 ఎంత అండి? 11. 9 + 2 11. 11 + 6 ఎంత అండి? 17. 17 + 1 ఎంత అండి? 18. సంజయ్గా వచ్చింది ఎంత అంటే 18. అంటే మళ్ళీ 18 నెంబర్ డిజిట్ రూపంలో రావాలి. మళ్ళీ 18లో 1కి 8కి మధ్యలో ప్లస్ చేస్తున్నాను. 1 + 8 ఎంత అండి? 9. ఇప్పుడు నాకు 9261ని ప్లస్ చేయగా డిజిట్ రూపంలో వచ్చిన ఎంత అంటే 9. ఇచ్చిన ఆప్షన్లో ఏది డిజిట్ సమ్ 9 అయితే అదే ఆన్సర్. అది ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ 1 21 ఉందండి. 21 అనేది నెంబర్, దీన్ని డిజిట్ రూపంలో మారిస్తే 2 + 1 3. సార్ 3కి 9కి సంబంధం లేదు కదా సార్ అనిపించచ్చు, కానీ ఇది క్యూబ్ కదండి కాబట్టి దీన్ని 3 times మల్టిప్లై చేయాలా. ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా? 3 times. అప్పుడు 3³ అంటే ఎంత అవుతుంది? 3 × 3 × 3. 3 3s are 9, 9 3s are 27. మళ్ళీ నెంబరే 2 + 7 ఎంత అంటే 9. అంటే దీనికి ఇది మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అవడానికి ఆస్కారం ఉంది. అంటే ఆప్షన్ అనేది 21 మన ఆన్సర్. సార్ అదేనా? మరి 22 లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇది కూడా వెరిఫై చేద్దామండి. 22 అనే ఆప్షన్ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. 22ని యాడ్ చేస్తే 2 + 2 4.
మరి ఈ 4ని మనం ఏం చేయాలా, క్యూబింగ్ చేయాలా. డిజిట్ రూపంలో వచ్చిందని క్యూబ్ చేయాలా. 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఎంత, 4 4 16, 16 4 64 అని చెప్పేసి మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ అయితే మాత్రం ఏం చేస్తారంటే మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ ఏం చేస్తారంటే 64 అని చెప్పేసి అంటాడు. అప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్ 64 అని వస్తే 6 + 4 ఎంత అంటే 10 అంటాడు. 1 + 0 ఎంత అంటే 1 అంటాడు. ఇది మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్కి. నాన్ మ్యాథ్స్ నాలంటే ఏం చేయాలి సార్ మరి అని అంటే 4 క్యూబ్ని నీకు 64 రాకపోతే 4ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలా, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలా. చేస్తున్నాను. 4 4 16 తెలుసు కదండి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత 1 + 6 ఎంత అంటే 7. మళ్ళీ డిజిట్ రూపంలో వచ్చిందాన్ని దేంతో మల్టిప్లై చేద్దామండి, 4. 7 4 ఎంత అంటే 28. 28 నెంబర్ కదండి. 2 + 8 ఎంత అంటే 10 నెంబర్ కదండి. మళ్ళీ 1 + 0 ఎంత అంటే 1. మీరు మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ చేసిన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ చేసిన డిజిట్ సమ్స్ ఏమేమి వచ్చింది కదా, అంతే ఈజీగా మీరు మార్చుకోవచ్చు. మరి ఇక్కడ ఈ 1కి మ్యాచ్ అవుతుందా అంటే డిజిట్ సమ్ మనకి ఎంత వచ్చింది, 9. కానీ ఇక్కడ 1 వచ్చింది అంటే ఆప్షన్ 2 తప్పు. ఇప్పుడు ఆప్షన్ 3కి వద్దామండి. 20 అంటున్నాను కాబట్టి నెంబరింగ్ వేస్తే 2 + 0 2. 2 క్యూబ్ చేద్దామండి. 2 క్యూబ్ ఎంత అంటే 8. కానీ మన ఆప్షన్లో మనకు ఆన్సర్ 8 కాదు, మనకు కావాల్సింది ఎంత 9. అంటే ఇది మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మ్యాచ్ అవుతున్న డిజిట్ సమ్ 9కి మ్యాచ్ అవుతుంది ఏంటంటే 9 అంటే ఆప్షన్ 21. ఇలా డిజిట్ సమ్ ఆధారంగా క్యూబ్ రూట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1728